ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో చక్కగా మరణాంతర జీవితం అనేది స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఎంతో చక్కగా 11 days కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు 12th day వచ్చాము. అలాగే ఇంత చక్కటి బుక్ను ఎంతో గొప్పగా మేడంకున్న జ్ఞానాన్ని కూడా జోడించి ఎంతో అర్థవంతంగా మన క్లాస్ చెప్తున్నారు లతా మేడం గారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, టీం వర్క్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు, పరమ గురువులకు, జగద్గురువులకు, విశ్వగురువులకు అందరికీ ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. మరణాంతర జీవితం మనం చదువుతున్నాం. దాంట్లో 9వ చాప్టర్. ఇప్పుడు ఈ రోజు 9వ చాప్టర్ ఏంటి అంటే మార్గదర్శకులు. మన మార్గాన్ని నిర్దేశించేవాళ్ళు మార్గదర్శకులు అంటే గురువులు. వాళ్ళది ఈరోజు చాప్టర్ చదవడం 9వ చాప్టర్. డైరెక్ట్ గా, ఎందుకంటే ఇంకా క్లాస్ లోకి వెళ్తున్నాం మాస్టర్స్. రోజు చదువుతున్నాం కదా, బుక్ యొక్క జ్ఞానం అంతా ఆ ఎపిసోడ్లో ఉంటుంది కాబట్టి అది వింటే అర్థమైపోతుంది. డోలోరిస్. ప్రపంచంలోని దాదాపు ప్రతి సంస్కృతిలోనూ రక్షక దేవదూతలు, రక్షక ఆత్మలు ఉంటారు. అసలు వాళ్ళు నిజంగా ఉన్నారా? మనం అంటాం కదా, ధ్యానం చేసే వరకు, ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తారో అప్పుడు నీకు తెలియకుండానే నీకు ఇద్దరు రక్షక భటులు అనే వాళ్ళు ఉంటారు. ఆత్మ సహచరులు అనే వాళ్ళు నీకు రక్షకులుగా ఉంటారు. తెలిసినా తెలియకపోయినా ఇది నిజం అని చెప్తారు. అలాగే రక్షక దేవదూతలు, రక్షక ఆత్మలు ఉంటారా? అసలు వాళ్ళు నిజంగా ఉన్నారా అని డోలోరిస్ క్వశ్చన్ వేస్తుంది. రిగ్రెసి. సంరక్షక ఆత్మలు ఉన్నాయి. వాళ్లకు అంతకుముందు మీతో గాఢ అనుబంధం కలిగి ఉండి ఆత్మల తలంలోని పాఠశాలలో గాని అలాంటి చోట గాని హాజరవుతూ ఉండేవాళ్ళు వీళ్ళు. అంటే ఎవరికైతే అనుబంధం ఉండే వాళ్లకు ఆత్మల తలంలోని పాఠశాలల, అంటే మనకి ఈ విధంగా భూప్రపంచంలో ఏ విధంగా పాఠశాలలు ఉంటాయో అలాగే ఆత్మల తలం. ఇప్పుడు అన్ని ఎపిసోడ్ చదువుకున్నాం కదా, ఆత్మల తలం అనేది ఉంది కదా, అక్కడ పాఠశాలలో కానీ అలాంటి వాళ్ళతో వీళ్ళు హాజరవుతూ ఉంటారంట. వారి నుంచి మీరు రక్షణ పొందుతారు. వాళ్ళు ఆత్మల తలంలో తమ లక్ష్యాన్ని నెరవేరుస్తుంటారు. కొందరు భౌతిక శరీరంలో, కొందరు ఆత్మల తలంలో, కొందరు ఇంకా ఉన్నత లోకాలలో, అట్లా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. డోలోరిస్. వాళ్ళను ఒక ప్రత్యేక వ్యక్తికి కేటాయిస్తారా? రిగ్రెసి. వాళ్ళు తమ బంధాలను తామే ఎంచుకోవచ్చు. మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మీ వెంటే ఉంటారు. డోలోరిస్. అంటే భౌతిక శరీరంతో జన్మ తీసుకున్నప్పుడు ఒంటరిగా ఉండటం అన్నమాట. రిగ్రెసి. ఎవ్వరు ఒంటరిగా ఉండరు. ఒకరి నుంచి మరొకరు అడ్డుగోడలు కట్టుకొని దూరంగా ఉండటమే ఒంటరితనం అంటే. ఆ గోడలు గద్దలు కొట్టుకొని యువతలికి వస్తే సహాయం పొందడానికి ఇష్టపడితే మీ అనుభవాలు పంచుకోవడానికి ఇతరులు సిద్ధంగా ఉంటారు. అంటే తమంతకు తామై ఒక పరిధి కట్టుకొని ఆ లోపలనే ఉండటం కాదు, దాని నుంచి అడ్డుగోడ దూరంగా ఉండటమే. అంటే అడ్డుగోడలు కట్టుకుని దాంట్లో ఉండటమే ఒంటరితనం. దాని నుంచి గద్దలు కొట్టుకొని బయటికి రావడం అంటే తెలుసుకోవాలి, తెలియబడాలి అని ఎప్పుడైతే తెలుసుకోవాలని తపన ఉంటుందో దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది అని చెప్తున్నాను. డోలోరిస్. ఒకవేళ వాళ్ళు పుట్టి ఉండకపోతే ఎలా సాయం చేస్తారు? రిగ్రెసి. మీకు ఆత్మ తలం గురించి అవగాహన లేదు కనుక మీకు వివరించటం కొంచెం కష్టమే. భౌతిక ప్రపంచం గురించి అవగాహన ఉంటది కానీ ఆత్మతలం గురించి ఎవరికి ఉంటది అవగాహన? ఆమెకే లేదని చెప్తున్నారు వీళ్ళు. మీకు ఆత్మల తలం గురించి అవగాహన లేదు కాబట్టి మీకు అర్థం చేయడం కొద్ది కష్టము అని చెప్తున్నారు. కాకపోతే భౌతిక తలంలోనూ ఆత్మల తలంలోనూ రెండింటిలోనూ జరగవలసిన పనులు ఉంటాయి. ఒక జన్మ పూర్తి చేసుకున్న తర్వాత ఆత్మల తలంలో స్కూళ్లకు వెళ్తుంటారు. వాళ్లలో కొందరు ఆ స్కూళ్లలో టీచర్లుగా ఉంటారు. వాళ్ళు ఇంకా ఎన్నో మార్గాలలో సహాయం చేయగలరు. భౌతిక తలంలో ఉన్న వాళ్లకు మార్గదర్శనం వహించటం అందులో ఒకటి. ఇప్పుడు టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, లెక్చరర్స్, టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు పిల్లలకు మార్గదర్శకత్వం చేస్తారు. అలాగా. డోలోరిస్. ఇతర ప్రభావాలు మీ మీద పడకుండా చూసుకోగలిగినంత శక్తిమంతుడా మీ వ్యక్తిగత మార్గదర్శకుడు? అవును. మీ చుట్టూ మంచి వాటిని ఉంచుకోవటం మీరు కూడా నేర్చుకున్నంత వరకు ఇది చెడు, నెగిటివ్ అయిన ప్రతిదాన్ని మీ నుంచి దూరం చేస్తుంది. మీ చుట్టూ మంచి వాటిని ఉంచుకోవటం మీరు కూడా నేర్చుకున్నంత వరకు ఇది చెడు,
నెగిటివ్ అయిన ప్రతిదాన్ని మీ నుంచి దూరం చేస్తుంది. మంచి చెడు అనేవి లేవు. అంతకుముందు చెప్పుకున్నాం కదా, మంచి చెడు అనేవి లేవు అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మల తలంలో ఉన్న వల్ల పాజిటివ్ నెగిటివ్ మాత్రమే. ఏ అనుభవం మంచిదైతే, ఏ అనుభవం నుంచి అయితే మనం ఏదైనా నేర్చుకోగలుగుతామో అది ఎన్నిటికీ నెగిటివ్ కాదు. ఒక దాని నుంచి మనం నేర్చుకున్నామంటే అది నెగిటివ్ కాదు అని చెప్తున్నారు డోలోరిస్. కానీ ఒక్కోసారి ఒక్కో విషయం మనకు మంచిదో కాదో తెలుసుకోవటం కష్టమవుతుంది. మిగిలిన ప్రభావాలు మనల్ని వేరే దిశకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుసుకునేది ఎలా? రిగ్రెసి. ఆ చెప్పే దానిని ఆచరించటం ద్వారా వచ్చే అంతిమ పరిణామం ఏమిటో ఊహించటం ద్వారా, అంటే చెప్తున్నది, ఆ చెప్పే దానిని ఆచరించటం ద్వారా వచ్చే అంతిమ పరిణామం ఏమిటో ఊహించటం ద్వారా. మీలో ప్రతి ఒక్కరికి దానిని చూడగల శక్తి ఉంది. మీకు గనక ఈ విషయం నుంచి దుష్పరిణామం వస్తుందని అనిపిస్తే మీ ఆత్మ మీ బాగు కోరటం లేదని మీకు తెలుస్తుంది. అంటే ఎవరైనా మనకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది మనకు తెలిసిపోతుంది అని చెప్తున్నారు. కానీ మీకు మనుషుల గురించి తెలుసు, వాళ్లను చవటల్ని చేసి మోసం చేయవచ్చు. రిగ్రెసి. మనం పరిపూర్ణలం కాదు. అలా అయి ఉంటే అసలు ఈ శరీరంలో జన్మ తీసుకునే వాళ్ళమే కాదు. అంతే కదా, పరిపూర్ణమై ఉంటే ఇంక జన్మ తీసుకోరు కదా. అది పరిపూర్ణలం అయ్యేటందు కొరకు, ఆ సాధన కొరకు మనం జన్మ తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారు డోలోరిస్. మనల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తోంది మన మార్గదర్శకుడేనని, ఆయన మనల్ని మోసపుచ్చేవాడు కాదని మనం తెలుసుకోగలిగేది ఎలా? రిగ్రెసి. మీరు మీ దైనందిన జీవితం గురించి ఆలోచించినట్లయితే చాలా సార్లు మీలో ఈ పని చేయాలా ఆ పని చేయాలా అని సందిగ్ధత ఏర్పడడం గమనించే ఉంటారు. ఉదాహరణకు డైటింగ్ చేసేటప్పుడు చాక్లెట్ సండే తినాలన్న వెంపర్లాట కలిగిందనుకోండి. మీలో ఒక భాగమైన ఆ వెంపర్లాట తనను తృప్తిపరచమని కోరుతుంది. అంటే డైటింగ్ చేస్తుంటారు, చాక్లెట్లు అవి పదార్థాలు తినకూడదు కదా. ఒక సండే తినండి తినండి అని లోపల నుంచి ఒక రోజు తినొచ్చులే ఏం కాదులే అని చెప్తుందంట. డైటింగ్ అవసరాన్ని గుర్తించిన మీలోనే రెండు భాగాల విభజన కనపడుతుంది. అంటే ఒకసారి లోపల తినాలా అని, ఇంకోసారి వద్దు వద్దు డైటింగ్ చేస్తున్నా కదా, అవి దూరంగా ఉన్నా కదా, వద్దు వద్దు తినాలని ఒకవైపు, వద్దు అని ఇంకోవైపు, రెండు విభజన అనమాట, రెండు భాగాల విభజన. మీ మార్గదర్శకులు తమను తాము మీలోనే ఒక భాగంగా ఫీల్ అవుతారు. మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో అది వాళ్ళు కూడా మనలోనే ఒక భాగము, వాళ్ళు మంచి చెప్తారు. ఆ విధంగా ఆ మాట్లాడుతున్నది మీలోనే మరో ఆత్మగా మీకు అనిపిస్తుంది. ఎవరైనా మీకు సలహా ఇచ్చినప్పుడు మీకు దాని పట్ల సందేహం అనిపిస్తే ఆ సలహా ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలాన్ని గ్రహించండి. అతను మిమ్మల్ని ఏమీ బలవంత పెట్టడు, సలహా ఇస్తాడు. అవతలి వాళ్ళు బలవంత పెడితే మాత్రం అది మీకు పాజిటివ్ గా ఉండే ఆత్మ కానే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సలహాలు ఇవ్వడం ఈ విధంగా చేయండి బాగుంటుంది అని చెప్పడం వరకే. వీళ్ళు వినేవాళ్ళు వాళ్ళ ఇష్టం, క్యాచ్ చేయొచ్చు చేసుకోపోవచ్చు, అంటే ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. కానీ నువ్వు ఇదే చెయ్యాలి ఈ విధంగా చెయ్యాలని ఎప్పుడైతే బలవంత పెడతాడో అది పాజిటివ్ ఆత్మ కాదు. అది గుర్తించండి అని చెప్తున్నాను. అన్ని సలహాలు అన్ని సూచనలు అన్ని ఇవ్వచ్చు, కానీ బలవంతం పెట్టకూడదు. వాళ్ళకి ఏది బాగా అనిపిస్తే అదే తీసుకోవాలి. బలవంతం పెట్టినారు అంటే అది పాజిటివ్ ఆత్మ కాదు, కానే కాదు. మీ స్వేచ్ఛా సంకల్పానికి భంగం ఏర్పడుతుంది కదా. మీరే స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఇది చెయ్యి అది చెయ్యి అని మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టరు. ఇది పురుష ప్రయత్నం కదా. మరి మార్గదర్శకులు పక్క నుంచి ఆటాడిస్తుంటారు అని కొందరు అనుకుంటుంటారు. వాళ్ళు పోషించాల్సిన పాత్ర వాళ్లకుంది, మీ పాత్ర మీకుంది. ఆత్మ తలానికి భౌతిక తలానికి మధ్య పరస్పర ఒప్పందం అది. అంటే ఆత్మల తలానికి భౌతికమైన తలానికి ఒప్పందం, పరస్పర సహాయ సహకారాలు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీ పని మీరు చేయాలి. అందుకని ఏం చెప్తారు, నీ డ్యూటీ నీవు నిర్వర్తించు, కర్మ ఫలాన్ని. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏమి కర్మ చేయడమే నీ వంతు, ఫలాన్ని ఆశించవద్దు. నీ డ్యూటీ నువ్వు చేస్తే పైన తలాల వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అని చెప్తున్నారు. డోలోరిస్. మీ వైపు వాళ్ళు ఇక్కడ ఆట ఆడుతుంటారని చాలా మంది అనుకుంటుంటారే. రిగ్రెసి. అవును, అయితే ఇలాంటి విషయాలలో బాధ్యతను పంచుకుంటారు అంతే అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. చాలా నిర్ణయాలు మనుషులే తీసుకుంటారు. మనిషి ఆలోచనల మీద, అనుభవం మీద, భావాల మీద ఆధారపడి ఉంటాయి ఆ నిర్ణయాలు. మనుషుల యొక్క ఆలోచనల మీద,
అనుభవం మీద, భావాల మీద ఆధారపడి ఉంటాయి ఆ నిర్ణయాలు. మార్గదర్శకులు తమ అనుభవంతో, తమకున్న జ్ఞానంతో మీకు సహాయపడాలని ప్రయత్నిస్తారు. మీ నిర్ణయానికి, మీ మార్గదర్శకుని సలహాకు మధ్య మీరు ఊగిసలాడితే అది తప్పేమీ కాదు. అంటే లోపల ఒక సజెషన్ వచ్చిందనుకోండి, అవును అది చేయాలా వద్దా, చేయాలా వద్దా అని అనుకోవడం కూడా తప్పేమీ కాదు. మీకు అక్కడ ఎంపిక ఉంటుంది అంతే. వాళ్ళు ఉండేది కేవలం మీకు సలహా ఇవ్వడానికి, సహాయం చేయడానికి మాత్రమే. మార్గదర్శకులు చెప్పిన మాట విని తీరాలనేం లేదు. వాళ్ళు కేవలం సహాయకులు అంతే. మీ విధికి, మీ గమ్యానికి మీరే కర్తలు, మీరే ద్రష్టలు స్రష్టలు. డోలోరిస్ అంటే మన మార్గదర్శకులు, సహాయక ఆత్మలు మనల్ని సరి అయిన పనులు చేయటం కోసం ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారంటారా? రిగ్రెసి దీనికి ఇంకొంచెం వివరణ అవసరం. ప్రభావితం చేయటం అనేది సరి అయిన పదం కాదు. వాళ్ళు ప్రభావితం చేయడానికి ప్రయత్నించరు, వాళ్ళు సహాయం చేస్తారు, మరింత జ్ఞానాన్ని కలిగిస్తారు. అంటే బాగుంటుంది. రెండిటికి మధ్య తేడా పెద్దగా ఏమీ లేదు అనిపిస్తుంది, కానీ ఆ కొద్దిపాటి తేడానే చాలా ముఖ్యమైనది. భూమి అనేది ఎంపిక అవకాశం ఉండే తలం. మీకేం కావాలంటే అది ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది మీకు. ఎంచుకునేటప్పుడు సహాయం కావాలంటే అందివ్వటం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కేవలం సహాయం అందించి స్పష్టపరచడానికి ప్రయత్నిస్తారు. ఆవలి వైపు నుంచి మనల్ని ఎవ్వరూ తోలుబొమ్మలాట ఆడించరు. మీ గమ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు పక్కన నిలబడి చూస్తూ అవసరం అయినప్పుడు మరుక్షణం వచ్చేస్తారు సహాయం చేయడానికి. మీరు ఎప్పుడెప్పుడు తమను సహాయం కోరతారా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఊహా గమ్యం వైపు నెట్టారు. మీ గమ్యాన్ని మీరే సృష్టించుకుంటారు. మీరు భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇది మీకు వర్తిస్తుంది. మీరు ఒకరికొకరు నిస్వార్థంగా సహాయం చేసుకోండి. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకు సహాయం చేయవలసి ఉంటుందని కొందరు భావిస్తుంటారు. ఆ సమయంలో మీ మనోభావాలతో సంబంధం లేకుండా సాయం చేసి తీరాలని మీరు అనుకోకూడదు. మీకు సాయం చేయాలనిపించినప్పుడే సాయం చేయాలి. అప్పుడే ఉత్తమమైన సహాయాన్ని అందివ్వగలుగుతారు. అంటే మీకు లోపల నుంచి సహాయం అందించాలని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు సహాయం చేయడం అనేది ఉత్తమమైన జ్ఞానాన్ని, ఉత్తమమైన సహాయం చేస్తే అప్పుడే ఉత్తమమైన సహాయాన్ని అందివ్వగలుగుతారు. మనలో నుంచి ఎప్పుడైతే వచ్చి మన ఇష్టంతో చేస్తున్నామో అప్పుడు ఉత్తమమైన సహాయాన్ని అందివ్వగలుగుతారు. మేము మీకు చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ అన్ని వేళల్లో అందరికీ సహాయం చేయలేమోనని అనుకోకండి. సహాయం చేయాలని మీ మనసు తోచినప్పుడే చేయాలని మాత్రం అనుకోండి. బలవంత సహాయం చేసే కంటే అసలు సహాయం చేయకుండా ఉండటమే మంచిది. అన్ని వేళల్లో అందరికీ సహాయం చేయాలి అని అనుకోవద్దండి. సహాయం చేయాలని మనసు తోచినప్పుడే చేయాలి. బలవంత సహాయం చేసే కంటే అసలు సహాయం చేయకుండా ఉండడమే మంచిది. అంటే ఊరికి ఫోర్స్ చేసి వాళ్ళ పీడ పడలేక మనం చేసినామంటాం కదా సహాయం, అటువంటిది వద్దు అని చెప్తున్నారు. ఇష్టంతోనే చెయ్యండి, లేకపోతే వద్దు, వదిలేసేయండి. డోలోరి స్వేచ్ఛ సంకల్పం పనిచేసేది ఇక్కడేనా? రిగ్రెసి సరిగ్గా ఇక్కడే. డోలోరిస్ మరి ఇందాక మీరు అన్నారు కదా, మనకు స్వేచ్ఛా సంకల్పం ఉంది కాబట్టి మనకు ఇవ్వబడిన సలహాను అనుసరించడానికి గాని తిరస్కరించడానికి గాని మనకు స్వేచ్ఛ ఉందని. అది ఇటు భౌతిక తలంలోనూ అటు సూక్ష్మ తలంలోనూ కూడా వర్తిస్తుందా? రిగ్రెసి అది నిజమే. అయితే మనం ఈ విషయాన్ని వదిలిపెట్టబోయే ముందు బాగా అర్థం చేసుకోండి. పిల్లవాడు విషం బాటిల్తో ఆడుకోవటం మీ కంటపడితే మీరేం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి చేతిలో నుంచి ఆ బాటిల్ లాగేసుకుంటారు, అంతే కదా? మీరు ఆ ప్రయత్నంలో ఉండగా ఆ పిల్లవాడు మిమ్మల్ని ఒక చెంప పెట్టి మిమ్మల్ని వెనక్కి తోసేసి సీసా తెరవడానికి ప్రయత్నిస్తుంటే మీరేం చేస్తారప్పుడు? డోలోరిస్ నేను పట్టు వదలను. రిగ్రెసి ఆ పిల్లవాడు కూడా మీ అంత పట్టుబడితే? డోలోరిస్ వాడి కర్మాన్ని వాడికి వదిలేస్తాను. రిగ్రెసి ఆ మాటే మేము అంటాం. డోలోరిస్ మరైతే మనకు హాని చేసుకోకుండా చూడటం మార్గదర్శికి సాధ్యపడుతుందా? రిగ్రెసి పడుతుంది. త్వరలో జరగబోయే సంఘటన గురించి వాళ్ళు మీకు ముందుగా చెబుతారు. ఇది కేవలం సహాయం మాత్రమే. మార్గదర్శకుడు మీ మీద పెత్తనం చేయటం అని మీరు అనుకుంటున్న దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మీరు కారులో డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటే, మీకు ఆ విషయం తెలియకుండా ఉంటే యాక్సిడెంట్ కాబోయే క్షణంలో మీ డ్రైవింగ్ చక్రం ఉన్నట్లుండి ఎడమ వైపుకు తిరిగి త్రుటిలో ప్రమాదం తప్పిపోతుంది. అలా జరిగిందనుకోండి, కానీ
మీ మార్గదర్శకులను అలా చేయనిస్తే జరగబోయేది మాత్రం ఇదే. కారు నడిపేది మీరు, మీరు కేవలం సమాచారాన్ని అందించే వాళ్ళు. డోలోరీస్, అత్యవసర సమయంలో అలా వాళ్ళు ఎప్పుడు ప్రవర్తిస్తారా? రిగ్రెసి, అవసరమైతే. గతంలో ఇలా జరిగేది, అది కూడా మరీ విపరీత పరిస్థితుల్లో. దీనికి గురించి దీని గురించి వివరంగా చర్చించడానికి నాకు అనుమతి లేదు. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే, మీరు ఏది నిర్ణయించుకుంటే అదే మీ గమ్యం. మరోసారి చెబుతున్నాను, బలవంతంగా సహాయం చేయటం కంటే అసలు చేయకుండా ఉంటేనే మేలు. అందుకనే బలవంతంగా ఎవరికి ఏ సహాయం చేయకుండా, ఎంతమంది అడిగినా కూడా మీకు ఇష్టమైతేనే సహాయం చెయ్యాలి అని అనిపిస్తేనే సహాయం చేస్తే అది పూర్తిగా సహాయం చేసినట్టు అని చెప్తున్నారు. ఒకళ్ళ బలవంతం మీద ఏమీ చెయ్యొద్దండి అని చెప్తున్నారు డోలోరిస్. కానీ మనకు అవసరమైనప్పుడు సహాయం అందుతుందని తెలియటం బాగుంది. రిగ్రెసి, అది నిజమే. ఈవల్ వైపు నుంచి మేము మనుషుల ఉద్రేకము, అసహనం చూసి నవ్వుకుంటుంటాం. వీటికి కారణం సూక్ష్మతలానికి భౌతిక తలానికి ఉన్న తేడా. సూక్ష్మతలంలో ఆలోచన వచ్చిందంటే ఆ పని చేసినట్లే. చూడండి, ఇక్కడ భౌతిక తలంలో కష్టపడాల, కానీ సూక్ష్మతలంలో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందంటే ఆ పని చేసినట్లే. కేవలం ఆలోచన చేసినంత మాత్రాన అనుకున్నది జరిగిపోతుంది. భౌతిక తలంలో వ్యవహారాలు అంత తేలిక కాదు, కనుక మనిషి ఓర్పు నేర్చుకోవాలి. సూక్ష్మతలంలో ఆలోచన వచ్చిందంటే ఆ పని అయిపోతుంది, కానీ భౌతిక తలంలో అంత తేలిక కాదు, చాలా ఓర్పు సహనం అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఆత్మల తలంలో ఆలోచన కలిగినంత మాత్రాన పనులు జరిగిపోతాయి తక్షణమే. భూమి మీద ఆలోచనకు అది వాస్తవంలోకి రావడానికి మధ్య చాలా టైం ఉంది. భూమి మీద ఆలోచనకు అది వాస్తవంలోకి రావడానికి మధ్య చాలా టైం ఉంటుంది. ఆత్మల తలంలో ఎంత సులభంగా అయిపోతుందో, అనుకున్న వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే అయిపోతుందో, భూమి మీద రావడానికి టైం అనేది చాలా పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కాబట్టి మనం మనసు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అనుకున్న క్షణమే పనులు జరిగిపోయేటట్లయితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక్కడ భూమి మీద అనుకున్న వెంటనే పనులు జరిగితే సమస్యలు వస్తాయి అని చెప్తున్నారు. స్వార్థం, అసూయ లాంటి ఎన్నో లోపాలతో కూడుకున్న మానవ నైజం వల్ల బహుశా మనం అరాచకాన్ని సృష్టిస్తాం. మన భావాలు అంత స్వచ్ఛమైనవి కావు. వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్లు సంభవించాలని మనం కోరుకునే వ్యవహారంలో మన ఉద్దేశం చాలా ప్రధానమైనది. నడిపించే మార్గదర్శకుడికి నడిచే మానవుడికి మధ్య సంబంధం పాదరసంలా ఒక స్థిర రూపం లేకుండా మారుతూ ఉంటుంది. నడిపించే మార్గదర్శకుడికి నడిచే మానవుడికి మధ్య సంబంధం ఒక పాదరసంలా ఒక స్థిర రూపం లేకుండా మారుతూ ఉంటుంది. జన్మకు ఆ సంబంధంలో మార్పు ఉంటుంది. అంతేకాని ఒక్కోసారి ఒకే జన్మలో కూడా అవసరానుగుణంగా మారుతూ ఉంటుంది. అంతేకాని దానికి ఒక స్థిరమైన నియమం లేదు. అవసరాన్ని బట్టి మార్గం నడుస్తుంది. డోలోరిస్, మనుషుల కోసం మార్గదర్శకులను ఎలా ఎన్నుకోవటం జరుగుతుంది? రిగ్రెసి, ఒక మనిషి జీవితంలో ఆ సమయంలో అవసరాన్ని బట్టి మార్గదర్శకులను ఎన్నుకోవటం జరుగుతుంది. కొందరు మార్గదర్శకులు ఆ వ్యక్తి జీవితాంతం వెంట ఉంటారు. కొందరు అవసరాన్ని బట్టి తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఒక్కోసారి మన జీవిత కాలంలో ఎందరో రకరకాల మార్గదర్శకులు ఉండవచ్చు. మన జన్మలు మారే కొద్దీ వారి కార్యకలాపాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అంత మార్పు అనేది సహజం, మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. డోలోరిస్, ఒక మార్గదర్శకుడికి, ఒక సలహాదారుకు, ఒక ఆత్మకు మధ్య తేడా ఉందా? వివిధ సమయాలలో ఈ పదాలను వాడటం విని ఉన్నాను. రిగ్రెసి, మార్గదర్శకులు ఆత్మలే. కౌన్సిలర్ అంటే సలహాదారు. ఇప్పుడు మనకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము అని చెప్తుంటారు కదా. ధ్యానంలో కూడా ఎంతో మంది కౌన్సిలింగ్ ఇచ్చి బాగు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే చెప్తున్నారు, కౌన్సిలర్ అంటే సలహాదారు. మార్గదర్శకుని కంటే పైమెట్టు వాడు. కౌన్సిలర్ అంటే మార్గదర్శకుని కంటే పైమెట్టు వాడు. అతనికి మనకు అందివ్వడానికి మరింత జ్ఞానం, అనుభవం ఉంటాయి. అతని అనుభవాల పుట్టగా చెప్పుకోవచ్చు. అతని కంటే మార్గదర్శకుడు మానవుడికి ఎంతో దగ్గరగా సన్నిహితంగా ఉంటాడు. అప్పుడే కొత్తగా జన్మ ముగించుకుని వచ్చిన వాడికి భౌతిక జీవితంలోని చిక్కుముడులతో పరిచయం ఇంకా అలాగే ఉంటుంది.
మర్చిపోయి ఉండదు. అటువంటి వాడే మార్గదర్శకుడిగా ఉంటాడు. అయితే సలహాదారు సాధారణంగా జన్మ వదిలేసి కొంతకాలం గడిచిపోయి ఉంటుంది. అతన్ని సమాచారం కోసం మాత్రమే ఆశ్రయించటం జరుగుతుంది. మార్గదర్శకులు కొత్తగా జన్మ చాలించుకొని వచ్చిన వాళ్ళు కాగా, సలహాదారులు జన్మలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు. ఎంత బాగా ఇచ్చినాడు చూడండి. మార్గదర్శకులు కొత్తగా జన్మ చాలించుకొని వచ్చిన వాళ్ళు. అయితే సలహాదారులు జన్మలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు. ఈ విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి అప్పగించబడిన పనిని వాళ్ళు చక్కగా చేయగలుగుతారు. మార్గదర్శకుడికి భౌతిక తలం గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. సలహాదారుకు వివరాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి. మార్గదర్శకుడికి భౌతిక తలం, భూమి మీద ఉండే వాళ్ళ గురించి ఎక్కువ తెలుస్తుందంట. సలహాదారులు వివరాలు ఎక్కువగా సలహాదారుకు వివరాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి. ఇదంతా వింటుంటే ఒక స్కూల్ టీచర్ ప్రొఫెసర్ దగ్గరకో లేదా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరకో ఒక స్టూడెంట్ విషయంలో ఉన్నత స్థాయి సలహా కోసం వెళ్ళినట్లుంటుంది. ప్రతిరోజు ఆ విద్యార్థితో గడుపుతుంటాడు కాబట్టి ఆ విద్యార్థి గురించి సహజంగానే ఆ టీచర్కి ఎంతో సన్నిహితంగా తెలిసి ఉంటుంది. ఆ ప్రొఫెసర్ కో ప్రిన్సిపాల్ కో ఆ విద్యార్థి గురించి అస్సలు తెలిసి ఉండకపోవచ్చు. కానీ వారికి ఎంతో అనుభవం జ్ఞానం ఉన్నాయి కనుక సలహా ఇవ్వగలుగుతారు. ప్రిన్సిపాల్ కూడా చాలా కాలంగా క్లాసులో పిల్లలతో సన్నిహితంగా ఉండకపోవచ్చు కనుక వాళ్ళు పిల్లల పరిస్థితికి చాలా దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే సలహా గాని అభిప్రాయం గాని ఎలాంటి అపోహలు లేకుండా నిష్పాక్షికంగా ఉంటుంది. డోలోరిస్, మా మార్గదర్శకులకు పేర్లు మేము కనుక్కోవడానికి వీలవుతుందా? రిగ్రెసి, అవసరమైనప్పుడు లేదా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడుతారు. మీ ఆత్మల తలంలో శబ్దాలు, ప్రకంపనలు, రంగులే తప్ప నిజానికి పేర్లుండవు. ఆత్మల తలంలో పేర్లుండవు అనమాట. శబ్దాలు, రంగులు, అంతే, ప్రకంపనలు గాని పేర్లుండవంట. పేర్లు పెట్టడం మానవులకున్న ప్రత్యేకమైన విచిత్రమైన అలవాటు. ఎవరు పేర్లు పెట్టేదంటే మానవులు. పేర్లు పెట్టడం మానవులకున్న ప్రత్యేకమైన విచిత్రమైన అలవాటు. దానివల్ల గుర్తుపట్టడం తేలికవుతుంది. ఫలాని మనిషి అనేది గుర్తుపట్టడం తేలికవుతుంది అని అంటారు. మార్గదర్శకులను మీరు పెట్టాలనుకునే పేర్లు కొంతవరకు అపమార్గం పట్టిస్తుంటాయి. ఎందుకంటే పేర్లకు ప్రకంపనలు ఉంటాయి. అందుకని ఏ పేరు పెడితే ఆ పేరుతోనే పిలిచండి అంటారు. మనం ముద్దు పేర్లని పేర్లు మార్చుకోకూడదు అంటారు. ఆ పేర్లలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎట్లా ఎప్పుడు పుట్టినాడు ఏం కదా అని చూసుకొని పెడతారు కాబట్టి ఆ పేర్లలో వైబ్రేషన్ ఉంటది కాబట్టి ఏ పేరైతే పెట్టింటారో ఆ పేరుతోనే పిలిచాలి అని చెప్తారు. పేర్లకు ప్రకంపనలు ఉంటాయి. ఒక మార్గదర్శికి ఒక పేరును అతికించటం అనేది తప్పుడు ప్రకంపనకు దారి తీయవచ్చు. కనుక తన మార్గదర్శకుడిని పేరు సహాయంతో కంటే ప్రకంపనల సహాయంతో గుర్తుపట్టడమే ఉత్తమోత్తమం. డోలోరిస్, ఎవరైనా మార్గదర్శకులు కావచ్చునన్నారు మీరు. ఎవరికైనా ఒక మార్గదర్శకుడుగా ఉండాలంటే చాలా సమయం పడుతుందా? రిగ్రెసి, అది మీ కర్మను ఎలా సృష్టించుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా పాజిటివ్ పద్ధతిలో తన కర్మను పెంపొందించుకునేవాడు 1-2 జన్మలు గడిచేసరికి మార్గదర్శకుడు అవుతాడు. నిజంగా పాజిటివ్ పద్ధతిలో తన కర్మను పెంపొందించుకునేవాడు 1-2 జన్మలు గడిచేసరికి మార్గదర్శకుడు అవుతాడు. కానీ ఇతరులకు దాని గురించి మరింత కాలం పనిచేయవలసి ఉంటుంది. అది వ్యక్తిగత అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఒకానొక ఆత్మతలం వరకు ఎదగవలసి ఉంటుంది. ఒకసారి ఆ తలాన్ని అందుకున్నాక మార్గదర్శకుడిగా అయి ఉండవచ్చు, లేదా సాధారణ సభ జనరల్ కౌన్సిల్లోనైనా కూర్చోవచ్చు. ఏ దిశగా ఎదగాలని అనుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుందని. ఆ తలానికి దిగువ స్థితిలో ఉన్న ఆత్మతలాలలో ఉన్నట్లయితే ఇతర మార్గాల్లో ఇంకా ఎదుగుతున్నావు అన్నమాట. ఇతర పనులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నావే తప్ప నేరుగా మార్గదర్శకుడిగా ఉండాలని కాదన్నమాట. డోలోరిస్, కొందరు చనిపోయి ఆవలి వైపుకు వెళ్ళిపోగానే నేనిప్పుడు ఇతరులకు మార్గదర్శకుడిగా ఉండటానికి అనుమతిస్తారా అని అడుగుతారు అని విన్నాను. అప్పుడు వాళ్లకు నీకే మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు నువ్వు ఇంకొకరికి మార్గదర్శకుడు ఎలా అవుతావు అని సమాధానం వస్తుందట.
రిగ్రెసి మీకు సహాయం చేయడానికంటే మీకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళు ఎప్పుడు ఉండనే ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఆ టీనేజర్ తన వంతుగా ఒక చిన్న పిల్లవాడికి సహాయపడుతుంటే, ఆ పిల్లవాడు ఒక పసిబిడ్డకు సహాయపడడం ఎలా ఉంటుందో అలాంటిది ఇది. అంటే ఒకరికి సహాయపడితే ఇంకొకరు సహాయపడతారు. ఎవరి ఎనర్జీ లెవెల్ వాళ్ళదే. డోలోరిస్ మార్గదర్శకుడు కావాలంటే ఇంత అనుభవం ఉండాలి లేదా ఫలానా లక్షణాలు ఉండాలి అని ఉంటుందేమో అనుకున్నాను. రిగ్రెసివ్ ఉందనుకోండి. భౌతిక తలంలో ఉన్న ఒక వ్యక్తికి మార్గదర్శకుడు కావాలంటే ఒకానొక స్థాయికి చేరుకొని ఉండాలి. అక్కడి చేరుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపక్వమైన ఆధ్యాత్మికతతో ఆ బాధ్యతను తీసుకోగల స్థాయికి ఆత్మపరంగా ఎదగాలని అర్థం. అంత మాత్రాన మీరు ఎదగకుండా ఆగిపోతున్నారని అర్థం కాదు. మీకంటే ఎక్కువ ఎదిగిన వాళ్ళు మీ ఎదుగుదలలో సహాయం చేస్తూనే ఉంటారు. అదే సమయంలో మీకన్నా తక్కువ ఎదుగుదల ఉన్న వారికి మీ వంతు సహాయం అందిస్తూనే ఉంటారు. ఈ వ్యవస్థ అంతా ఇలాగే పనిచేస్తూ ఉంది. డోలోరిస్ కానీ ఎవరో ఒకరికి మార్గదర్శనం వహించడానికి మీరు సిద్ధంగా లేకపోయినట్లయితే మీ వల్ల ఇంకా పొరపాటు దొరుకుతూ ఉండవచ్చు, అంతేనా అని క్వశ్చన్ చేస్తుంది డోలోరిస్. రిగ్రెసి కానీ మీకు ఆ పనిని అప్పగించినప్పుడు మీరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది తప్పే. అసలు అలాంటి పొరపాటు జరగవు. చనిపోయి సూక్ష్మ ప్రపంచంలోకి అడుగు పెట్టేసరికి ఎనర్జీ నమూనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ దేహం చనిపోతుందో ఆ ఎనర్జీ నమూనాలు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయంట. వాళ్లకు ఆ పని ఎలా అప్పగించడం జరుగుతుందంటే దానివల్ల వాళ్ళు ఎదిగే కొద్దీ ఎదిగి కొత్త సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. డోనరిస్ అయితే పొరపాట్లు జరగవన్నమాట. రిగ్రెసి అవును. ఎందుకంటే స్థాయి నిర్ణయంలో పొరపాటు అవుతుందేమో కానీ వాళ్ళ సామర్థ్యంలో పొరపాటు ఉండదు. ఒక వ్యక్తి సామర్థ్యానికి మించిన దాన్ని ఆ వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే అది మీ పొరపాటు అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదు. డోలోరిస్ సరే, ఇతరులకు నేర్పటం ద్వారా మనం మరింత నేర్చుకోగలుగుతాం అంటారే. ఈ ఎంపికలు చేసే వాళ్ళెవరు? ఈ పనులు చేయమని ఎవరైనా చెబుతారో వాళ్ళదే అవుతుంది తప్పు అని మీరు ఇందాక అన్నారే. రిగ్రెస్ నేను ఊరికే ఉపమానం కోసం అలా చెప్పానంతే. చాలా డోలోరిస్ సరే, ఇతరులకు నేర్పటం ద్వారా మనం మరింత నేర్చుకోగలుగుతాం అంటారే. ఈ ఎంపికలు చేసేవాళ్ళెవరు? ఈ పనులు చేయమని ఎవరైతే చెబుతారో వాళ్ళదే అవుతుంది తప్పు అని మీరు ఇందాక అన్నారే. రిగ్రెసి నేను ఊరికి ఉపానం కోసం అలా చెప్పానంతే. డోలోరిస్ పైన ఎవరైనా ఇప్పుడు నీ వంతు తిరిగి వెళ్ళి మార్గదర్శిగా ఉండు, వెళ్ళు లాంటి మాటలనే వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతుంటాను. రిగ్రెసి అలా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ సమస్తం ఎనర్జీ రూపంలో ఉంటుంది. అంటే ఇక్కడ బాహ్యమైన దాంట్లోనే భౌతిక తలంలోనే రూపాలు నామాలు శరీరాలు అవన్నీ, కానీ ఆత్మల తలంలో అదంతా ఉండదు. ఊరికి ఎనర్జీ, ఒక చైతన్యం అనేది ఉంటుంది, ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ ఎనర్జీతో నువ్వు ఎలా కలిసిపోతావో దానిని బట్టి ప్రతిదీ జరుగుతుంది అక్కడ. ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే మీ అంతటా ఎనర్జీని పెంచుకుంటున్నారన్నమాట. ఒక మోతాదు వరకు ఎనర్జీని పెంచుకున్నాక భౌతిక తలంలోకి పునఃప్రవేశించవలసిన సమయం మీకు వచ్చేసిందన్నమాట. ఎందుకంటే మాయతెర దాటుకొని తిరిగి భూమి మీదకి వచ్చి ఆ లెవెల్ నుంచి మీ కర్మను అనుభవించటం కోసం పనిచేయటం అంటే దానికి ఎనర్జీ కావాలి. చూడండి, మాయతెర దాటుకొని తిరిగి భూమి మీదకి వచ్చి ఆ లెవెల్ నుంచి మీ కర్మను అనుభవించటం అంటే ఈ మాయను అధిగమించాలి. ఎప్పుడైతే మాయను అధిగమిస్తూ ఉంటావో ఆ కర్మ అనేది మనకు పాజిటివ్ గా మారిపోయి ఆ పాజిటివ్ ఏదైతే ఉంటుందో ఆ వైపుగా ప్రయాణం చేస్తాము. దానికి ఎనర్జీ కావాలి. డోలోరిస్ అంటే అది మీకే తెలుసునన్నమాట. అయితే ఈ పనులు ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. మన సమాజంలో మనం వ్యవహారాల బాధ్యత ఎవరో ఒకరికి అప్పగిస్తుంటాం. ఆ పరిధుల లోపల ఈ వ్యవహారాన్ని సరిచేసి చూడాలని ప్రయత్నిస్తున్నాను. రిగ్రెసి కరెక్టే. ప్రతి విషయం ప్రతి ఒక్కరికి
స్పష్టమే. ఎదుటి వాళ్లకు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్పటం కాదు. మీ అవసరాలు ఏమిటో, ఏం చేయగలరో, ఏం చేస్తారో మీకు విదితమే. ప్రతి ఒక్కరికి విదితమే. ఇక్కడ ప్రతిదీ ఎనర్జీ రూపంలో కనపడుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం ఎనర్జీగానే కనపడుతుంది. మీరు తిరిగి వెళ్ళి భూమి మీద పుట్టవలసిన సమయం వచ్చేసరికి అప్పుడు జనరల్ కౌన్సిల్ కల్పించుకొని ఈ నమూనాలో మీరు ఎక్కడ సరిపోతారో నిర్ణయిస్తుంది. దాంతో మీరు భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుట్టాలో నిర్ణయం అవుతుంది. చూడండి, ఆ పైన అంత రావాలి, ఈ విధంగా రావాలంటే ఇవన్నీ జరిగి అప్పుడు ఆ ఆత్మ భూమి మీదకి రావాలంటే అప్పుడు ఎవరికి పుట్టాలో నిర్ణయం అవుతుంది. డోలోరిస్, అయితే ఈ విషయమై కౌన్సిల్ చెప్పేది చేసేది చాలా ఉందన్నమాట. రిగ్రెస్ చెప్పడం కాదు, అది కేవలం సాయం చేయటం మాత్రమే. ఎనర్జీ సరి అయిన విధంగా ప్రవహించేలా చేసుకోవటం మాత్రమే. ఎవరైనా భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడితే వాళ్ళ ఎనర్జీ లెవెల్లోకి తిరిగి ప్రవేశించి అక్కడ తమ ఎనర్జీకి అనుగుణమైన మార్గంలో తమ చుట్టూ ఉన్న ఎనర్జీకి అనుగుణంగా తమ గత జన్మలలో సంబంధం ఉన్న వారితో తిరిగి సంబంధాలు ఖచ్చితంగా ఏర్పడేటట్లు చూసుకుంటారు. ఆ విధంగా మనుషులు ఒకరి కర్మకు ఇంకొకరి కర్మకు లంకలు పెట్టుకొని వస్తుంటారు. లంకలు అంటే ఒకరికి కరెక్ట్ అన్నమాట. ఆ విధంగా డోలోరిస్ అంతా సిద్ధపరచుకొని ఎక్కడికి వాళ్ళు తిరిగి రావాలో ప్లాన్ చేసుకొని అంతా అయ్యాక వాళ్ళు మనసు మార్చుకుంటే ఏమవుతుంది? డిగ్రెసి అలా మార్చుకోరు. డోలోరిస్ అలా కాదు. ఒకవేళ వాళ్ళు వెయిట్ చేయాలనో లేక ఇప్పుడే వెళ్ళటం ఇష్టం లేదనో నిర్ణయించుకుంటే మరి దాని మాట ఏమిటి? రిగ్రెసి భౌతిక తలంలోకి పునఃప్రవేశం చేసే క్రమాన్ని తయారు చేసుకున్నప్పుడే చేద్దామా వద్దా అని ఊగిసలాడుచు కూర్చునే సమయం దాటిపోయింది. భౌతిక తలంలోకి రావాలని నిర్ణయించడానికి ముందే మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆత్మలతో గడపవచ్చు. భౌతిక తలంలోకి రావాలని నిర్ణయించడానికి ముందు మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆత్మల తలంలో గడపవచ్చు. భౌతిక తలంలోకి తిరిగి వెళ్లాల్సిన సమయం మీకు వచ్చేసిందని మీరు భావించిన తరుణంలో ఒకసారి ఆ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఆ పని ప్రారంభమైపోతుంది. ఎప్పుడైతే ఇంకా భౌతికంగా నేను జన్మ తీసుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నావో ఇంకా అక్కడ పని ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు ఆ నిర్ణయానికి బద్దులైపోతారు. ఎందుకంటే మీ ఎనర్జీ ఆ దిశగా ప్రవహించడం మొదలెడుతుంది. దాన్ని వెనక్కు భౌతిక తలంలోకి మళ్లిస్తారు. ఆ క్రమాన్ని ఒకసారి మెదులు పెట్టాక దాన్ని మీరు అనుసరించి తీరాలన్నది విశ్వంలోని శక్తికి సంబంధించినది. డోలోరిస్ తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టిన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను. అంటే తల్లి గర్భంలోనే పుట్టక ముందే లోపల చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ గురించి. బహుశా ఆ ఆత్మ ఆఖరు నిమిషంలో మనసు మార్చుకొని ఆ శరీరంలోకి రాకూడదని నిర్ణయించుకున్నదేమో. రిగ్రెసి అదేం కాదు. తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టే పిల్లల సంగతి ఏమిటంటే ఆ బిడ్డను కనే తల్లిదండ్రులకు తమ కర్మను మలుచుకోవడానికి గాను అటువంటి అనుభవం అవసరమవుతుంది. వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఏదో ఒక కారణంగా ఏర్పరచుకున్న కర్మ అది. డోలోరిస్ ఒకవేళ ఆ ఆత్మ సిద్ధంగా లేదేమో, ఇంకా వేచి ఉండాలనుకుంటుందేమో, లేదా ఒప్పందాన్ని ఛేదించుకోవాలని ప్రయత్నిస్తుందేమో అనుకుంటున్నా. నేను ఇంకా గర్భంలో గాని నెలల వయసులో గాని చనిపోయి పిల్లల విషయంలో ఇలా అనుకుంటే అది మంచి వివరణ అనుకున్నానే. రిగ్రెసి పసి వయసులోనే చనిపోయే వారి విషయానికి వస్తే ఆ ఆత్మలు ఎదిగిన ఆత్మలు. పసి వయసులోనే చనిపోయే వారి విషయానికి వస్తే ఆ ఆత్మలు ఎదిగిన ఆత్మలు. అంటే చిన్నతనంలోనే చనిపోతారు కదా, వాళ్ళంతా చూడ్డానికి బాహ్యంగా భౌతికంగా చిన్న ఏజ్ లోనే ఉంటారు. కానీ ఆత్మల తలంలో ఆత్మస్థితిలో చాలా ఎదిగిన ఆత్మలు అని చెప్తున్నారు. తమ కర్మ కోసం కాదు, ఇంకెవరి కర్మ తీర్చడానికి అప్పుడప్పుడు అలా వచ్చి పోగలిగినంతగా ఎదిగిన ఆత్మలు వాళ్ళు వాళ్ళు ఆ మనుషులకు సహాయం చేయడానికి వస్తారు. కొంతకాలం పాటైనా ఆ ఫలానా ఆత్మలు తమ జీవితాలలో భాగంగా కలిగి ఉండటం వల్ల కర్మపరంగా వాళ్ళు లాభాన్ని పొందుతారు. డోలోరిస్ కొన్ని నెలలకైనా, రిగ్రెసి కొన్ని రోజులకు కూడా అంతే. ఆ తర్వాత ఆ ఆత్మల తలంలోకి వెళ్ళిపోయి అక్కడ తన పనిలో కొనసాగుతుంది. ఆ తర్వాత తిరిగి భూతలానికి వెళ్ళి మరో జీవితకాలం కర్మను అనుభవించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ పనుల్లో ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మరింతగా పురోగమించిన ఆత్మలు తమంతట తామే స్వచ్ఛందంగా భూతలానికి వచ్చి
కొద్దిపాటు భూతలంపై జీవించి ఇంకొకరి కర్మకు కొంత ఉపశమనాన్ని ఇస్తారు. డోలోరిస్ వాళ్ళు నెరవేర్చవలసిన దానికోసం ఒప్పందం లాంటిది చేసుకున్నారని, ఆ తర్వాత వాళ్ళు తటపటాయిస్తున్నారని లేదా ఒప్పందాన్ని భంగం చేయాలనుకుంటున్నారని నేను అనుకుంటూ ఉంటాను. రిగ్రెసింగ్ ఒప్పందం అనేది మంచి పదం కాదు. అది అసలు వర్తించదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ నేను భౌతిక తలంలో తిరిగి ప్రవేశించాలనుకుంటున్నాను అనే నిర్ణయం తీసుకుంటుందో, తీసుకున్న నిర్ణయాన్ని ఆచరించడానికి సిద్ధపడే వరకు అసలు నిర్ణయమే తీసుకోరు. తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆచరించడానికి తాము సిద్ధంగా లేమని వాళ్ళు భావిస్తే నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఒకసారి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ ఎనర్జీ ఆ దిశగా ప్రవహించడం మొదలు పెడుతుంది. అది మొత్తం నమూనాలో ఇమిడిపోతుందంటే అది అందులో కొనసాగుతూ వాళ్ళ కర్మను వృద్ధి చేస్తూ మొత్తం విశ్వ నమూనాలో ఈమిడిపోతుంది. డోలోరిస్ ఇతర ఆత్మలు నాకు ఈ విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల నుంచి మన భౌతిక దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని నా ఊహ. అందుకే ఈ మాటలు వర్తించినట్లు కనపడతాయి. దాన్ని వాళ్ళు అనేక కోణాల నుంచి చూస్తున్నారు కూడా. నేను బాగా ఎదిగిన ఆత్మలు కానీ వాటితో మాట్లాడుతూ ఉండవచ్చు. రిగ్రెసి ఆ అవకాశం ఉంది. ఒక్కోసారి దిగువ ఆత్మల తలాలలో ఉన్న ఆత్మలు భౌతిక తలానికి తిరిగి రావాలనుకున్నప్పుడు ఎనర్జీ ఏ విధంగా మొత్తం వ్యవస్థను ప్రభావితం చేస్తుందో వాళ్ళు చూడరు. తాము తీసుకున్న నిర్ణయానికి తాము బద్దులై ఉండాలని వాళ్ళు గ్రహించరు. ఇక్కడ ఒక ఉపమానం వాడతాను. మీ లోకంలో నీళ్ల మీద జారడం అనే ఆట ఒకటి ఉంది. భూమి మీద నీళ్ల మీద జారడం అంట. అది జారుడు బల్లపై భాగంలో నీళ్లు పోయటం లాంటిది. ఆ నీళ్లు క్రింద భాగానికి చేరి అంచు దాటి పారే వరకు ఆ నీళ్లను సమీకరించుకోలేరు. ఇది భౌతిక తలంలోకి తిరిగి ప్రవేశించడం అంటది. ఇది భౌతిక తలంలోకి తిరిగి ప్రవేశించడం లాంటిది. భూతలానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడంలో ఎనర్జీ ప్రవాహం మొదలవుతుంది. ఎప్పుడైతే భూతలానికి భూమికి వెళ్ళాలబ్బా అని ఎప్పుడైతే అనుకుంటారో వెంటనే ఎనర్జీ భూమి మీదకి ఉండి దానికి వచ్చి అక్కడి నుంచి భూమి మీదకి రావడం తీసుకుంటుంది. భూతలానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడంలో ఎనర్జీ ప్రవాహం మొదలవుతుంది. అది జాడు బలపై బాగా నీళ్లు పోయడం లాంటిది. నీళ్ళని తొలి స్థితిలో పట్టుకోవాలి అంటే మీ ఎనర్జీని ఆత్మతలంలోనే పట్టుకోవాలి. అంటే ఆ జాడు బల్ల వెంట కిందికి రాక తప్పదు. మరో విధంగా చెప్పాలంటే మీ ప్రవాహాన్ని అనుసరించక తప్పదు. డోలోరిస్ దారి మధ్యలో ఆగడానికి వీలుంటుందన్నమాట. దారి మధ్యలో ఆగడానికి వీలుండదన్నమాట. అవును, ఎవ్వరు మీ తలకు తుపాకీ గురిపెట్టి పనిచేయమని నిర్బంధించటం వల్ల ఏది జరగదు. అది ఎనర్జీ ప్రవాహం గురించిన విశ్వ నియమం. అది అంతే. ఈ వ్యవస్థ లేదా నమూనా ద్వారా ఎనర్జీ ప్రవాహం ఒకసారి మొదలైందంటే ఆ ఎనర్జీ ఆ రౌండ్ను పూర్తి చేసుకుంటూనే వేరే పనికి మళ్ళగలుగుతుంది. అభివృద్ధి మార్గంలో దిగువ తలాలలో ఉన్న ఆత్మలు ఈ విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నాయి కనుకనే వాళ్ళు ఒకసారి తిరిగి భూతలానికి వెళ్ళాలని నిర్ణయించుకొని మళ్ళీ దాని గురించి పునరాలోచన చేస్తే తమను బలవంత పెట్టి భూమి మీదకి పంపిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ వాళ్లకు ఎవరో వాళ్ళని బలవంతంగా ఒప్పించినట్టు, ఎవరో వాళ్ళను బలవంత పెడుతున్నారని కాదు. వాళ్ళు జారుడు బల్లపై పైభాగంలో ప్రవాహంలాగా సిద్ధంగా పడిపోయినారన్నమాట. అప్పుడు గాని ఆ ప్రవాహం నుంచి బయటపడరు. ఇక వాళ్ళు దాని మీద జారి కిందికి వచ్చి కింద సమీకరించుకోవాల్సిందే. అప్పుడు గాని ఆ ప్రవాహం నుంచి బయటపడరు. డోలరిస్ అంటే ఆ విషయాలు ఇప్పటికే మొదలైపోయి చలనంలో ఉన్నాయన్నమాట. రిగ్రెసి ఖచ్చితంగా. డోలరిస్ అయితే ఆ సమాధానాల అభివృద్ధి పదంలో తక్కువ స్థాయిలో ఉన్నవారి నుంచి వచ్చినాయన్నమాట. రిగ్రెసి అవును, లేదా పై స్థాయిల నుంచి వచ్చే సమాధానాలను మీరు అర్థం చేసుకోలేదు అని వాళ్ళు అనుకుని ఉండవచ్చు. అభివృద్ధి పథంలోని వివిధ స్థాయిల్లో ఉండే ఆత్మలలో నేను మాట్లాడుతుండడం సహజం అన్నది విదితమే. కనుక వాళ్ళ సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పేది తమ దృష్టిలో వాస్తవం అనిపించిన దానినే. డోలోరిస్ కానీ భూమి మీద ఉండటం ఇష్టం లేనట్లుగా కనపడుతుంటారు కొందరు మనుషులు. భూమి మీద భూమి మీద ఉండటం ఇష్టం లేదు కానీ భూమి మీద ఉండటం ఇష్టం లేనట్లుగా కనపడుతుంటారు కొందరు మనుషులు. భూమి మీద డోలిస్ కానీ భూమి మీద ఉండటం ఇష్టం లేనట్లుగా కనపడుతుంటారు కొందరు మనుషులు భూమి మీద.
రిగ్రెసి అవును, నెగిటివ్ కర్మతో కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు అలా అయిష్టంగా ఉంటారు. ఇక నెగిటివ్ కర్మ పట్ల ఆకర్షితులయ్యే ఆత్మలు సాధారణంగా తాము భూమి మీద ఉన్నందుకు కోపంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మను తెలుసు సమాజంలో ఇప్పుడు కర్మ ప్రోగు చేసుకుని పోతున్నాం అని. డోలరీస్ అందుకే వాళ్ళు బలవంతంగా నిర్మించారని కానీ వాళ్ళకు అసలు ఆత్మ ఇక్కడ శరీరంలో ఉండటం ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది. రిగ్రెసి అందువల్లే వాళ్ళు ఈ విషయంలో చిక్కుకుపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరు చెప్పినారు? రిగ్రెసి చెప్పింది. అందువల్లే వాళ్ళు ఈ శరీరంలో ఈ విషయాలయంలో ఈ విషయంలో అందువల్లే వాళ్ళు ఈ విషయ వలయంలో చిక్కుకుపోయి తిరుగుతున్నట్లుగా కనిపిస్తారు. అంటే ఇష్టం లేకుండా రావడం వల్ల వాళ్ళు అక్కడిక్కడ తిరిగి ఏ పనులు సరిగ్గా చెయ్యరు అని చెప్తున్నారు అనమాట. దైవం మరి క్రీస్తు, అది 9వ ఎపిసోడ్ అయిపోయింది, మార్గదర్శకులు అయిపోయింది. ఇప్పుడు 10వది దైవం మరి క్రీస్తు. ఎవరైనా దైవం గురించి వాళ్ళ భావాన్ని వర్ణించమని అడిగితే మీరు చాలా కష్టమైన ప్రశ్న అడిగినట్లే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో భగవంతుడి గురించి దాదాపు అన్ని అభిప్రాయాలు నిర్వచనాలు ఉన్నాయి. ఎంతమంది మనుషులుంటే అన్ని నిర్వచనాలు అన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కో మనిషి అభిప్రాయం ఒక్కో రకంగా ఉంటుంది. మనం పెరిగిన మతాన్ని బట్టి భగవంతుని కొన్ని లక్షణాలు గుణాలు ఊహించుకుంటాం. అటువంటి భగవంతుని మీద మనం ఆధారపడుతుంటాం. ఈ ఒక్క భగవంతుని గుణాలను మార్చుకోవాలంటే ఎంతో కష్టం మనకు. అంతేకాదు ఈ పుస్తకంలో చెప్పిన మరికొన్ని విషయాలు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి. వాటిని జీర్ణం చేసుకోవడం లేదా కష్టమే. వీటన్నింటికి విశాలమైన మనస్సు కావాలి. మొదటగా వినగానే నమ్మశక్యం కాని విషయాలు సైతం ఎవరైనా చెప్తే వినడం కోసమైనా కాకుండా మనం ఎవరైనా చెబితే వినడం కోసమైనా కనీసం మన మనసు సిద్ధంగా ఉండాలి. నేను ఏమని నమ్ముతున్నానంటే తొలి రోజుల్లో సామాన్యులు సైతం దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగేలా వీలైనంత సరళంగా తేలికగా వారికి మత గురువులు వర్ణించారు. ఫస్ట్ లో ఆ విధంగా ఉన్నది వర్ణన, రాముడి వర్ణన, కృష్ణుడి వర్ణన, వీళ్ళంతా ఆ విధంగా వర్ణించారు. ఆ విధమైనటువంటి దేవాలయాలు కూడా కట్టడం జరిగింది. ఈ తొలి వర్ణన తేలికగా వారికి మత గురువులు వర్ణించారు. ఈ తొలి వర్ణనలనే తరతరాలుగా అందరూ అంగీకరిస్తూ వచ్చారు. చాలా మంది ప్రశ్నించి మరింత తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. గుడ్డిగా చర్చి మత గురువులు చెప్పిన దానిని నమ్ముతూ పోయారు. ఆ రోజుల్లో ఆ దైవం గురించి విశాల దృక్కోణంతో ఆలోచించగలిగిన వాళ్ళు, చూడగలిగిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. మతం చేసే బ్రెయిన్ వాష్ ని, సంఘ పరిస్థితుల పరిస్థితులను పక్కన పెట్టేసి స్వచ్ఛమైన మనసుతో ఈ భావాలను గురించి ఆలోచిస్తే అవి ఏమాత్రం పరస్పర విరుద్ధం కాకపోవటం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకే విషయాన్ని వాళ్ళంతా వివిధ రకాలుగా నమ్ముతున్నారంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పెట్టి ఒకటేలాగా లేదనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తూ పోయారు అని చెప్తున్నారు. జన్మల మధ్య ఆత్మస్థితిలోకి వెళ్ళిన చాలా మంది రిగ్రెసీలను ఆ స్థితిలో వాళ్లకు భగవంతుడు ఎలా కనపడుతున్నాడు అని ప్రశ్నిస్తే వాళ్ళ జవాబులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రిగ్రెసి ఈ దృశ్యాన్ని మీ కళ్ళ ముందు తెచ్చుకోమని చెబుతున్నాం. సమస్త సృష్టిలోను ప్రతి విశ్వం అంచుల నుంచి సృష్టి గర్భం వరకు అక్కడి నుంచి తిరిగి వెనక్కు ఒక శక్తి ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ కింది నుంచి పైకి, మళ్ళీ పై నుంచి కిందికి, ఆ విధంగా. అది కంటికి గోచరం కాదు, కానీ ఉంటుంది. అదొక దృశ్య నిర్మాణం. అదే సమస్తాన్ని వాటి వారి స్థానాల్లో పట్టి ఉంచుతుంది. ఇక రూపాల విషయానికి వస్తే కంటికి కనిపించిన శక్తి రూపాలన్నింటిని బట్టి ఉంచుతుంది. ఇదంతా మీకు సుపరిచితమేనా? డోలోరిస్ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. రిగ్రెసి ఇది భగవద్ భావన. విశ్వమనే కంచె అన్నింటినీ పట్టి పెడుతోంది. అది కనపడదు కానీ ఉంది. అది క్షణకాలం పాటు తన పనిని ఉపసంహరించుకున్న మొత్తం సర్వనాశనమే అవుతుంది. చూడండి, విశ్వము ఎవ్వరు ఏది చేసినా కానీ దాని పని అది చేసుకుంటూనే పోతుంది. అది క్షణకాలం ఊరికి ఉన్నా కూడా మొత్తం సర్వనాశనం అవుతుంది. మీ భూమి మీద వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న భగవద్భావన ఇది. డోలోరీస్ ఏం చూస్తున్నారు? రిగ్రెసి ఈ విశ్వ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాను.
డోలోరిస్, మీకేం కనపడుతుందో చెప్పగలరా? రిగ్రెస్, ఈ భాష అందుకు సరిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ తలాలను గురించి చెప్పడానికి భాష సరిపోవడం లేదన్నమాట. నేను మాట్లాడిన ప్రతి ఆత్మ ఇదే మాట చెప్పింది. మన ఆంగ్ల భాష ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష ఆ ఆత్మ చూస్తున్న అసలైన బొమ్మను మాటల్లో పట్టుకోవడానికి తాగవు. అంటే ఆత్మను గురించి చెప్పడానికి ఎన్ని భాషలు ఉన్నా కూడా అన్ని భాషల్లో చెప్పడానికి చెప్పలేము అని చెప్తున్నాను. ఆ విషయం నాకు అర్థమవుతుంది. అయినా సరే ప్రయత్నం చేయమని చెప్పాను. అయినా చేసుకొని అర్థమయ్యేటట్టు చెప్పండి, ప్రయత్నం చెయ్యండి అని చెప్తుందంట రిగ్రెసివ్. మీ కళ్ళతో మీరు చూడలోని స్పెక్ట్రమ్ అంటే వర్ణమాలలోని భాగాలలో చూడగలుగుతున్నాను ఈ క్షణంలో. రంగులు, మీరు చూడలేని అంతరిక్ష కిరణాల దర్శనం అన్నీ కనపడుతున్నాయి. గ్రహాల గుండెల్లోకి చూడగలుగుతున్నాను. మెరిసే నెట్వర్క్ను, వాటినన్నింటినీ కలిపిన అణువుల అల్లికను చూస్తున్నాను. అది ఎంతో అందంగా, ఎంతో శక్తివంతంగా ఉంది. మీ కళ్ళకు కనపడే చిన్న చిన్న తరంగాల పట్టీ రంగులు వేరు. మీ కంటితో మీరు చూడలేని పెద్ద పెద్ద తరంగాల పట్టీ రంగులు వేరు. అలా ఆ తరంగాల నిడివి మారుతూ చివరికి మీరు వినికిడి ద్వారా గమనించే తరంగాల పట్టీ వరకు వెళ్తుంది. నాకు అవి కనపడుతున్నాయి, వాటి రంగులు కూడా కనపడుతున్నాయి. అవన్నీ అదే విద్యుదయస్కాంత స్పెక్ట్రంలో భాగం. డోలోరిస్, ఈ పట్టీల తరంగాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే మేము వాటిని కేవలం వినగలం. అంటే దాని అర్థం శబ్దానికి కూడా రంగు ఉంటుందనా? రిగ్రెసి, అవును. మీరు కాంతి అని దేనినైతే పిలుస్తారో దానికన్నా చాలా చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది శబ్దం. చూడండి, కాంతి వేగం కన్నా శబ్దం తక్కువ అంట. మీరు కాంతి అని దేనినైతే పిలుస్తారో దానికన్నా చాలా చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది శబ్దం. కానీ అవన్నీ ప్రకంపనలు, ఎనర్జీ. వాటిని అన్నిటినీ నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే ఆత్మతలాలు అవే కదా. కాంతిగా మీరు అనుకునే పట్టీని, దానికి ఆవలనున్న కాంతిగా మీరు చూసే దానిని చూస్తున్నాను. అన్నీ గమనిస్తున్నాను. ఈథర్ని కూడా చూడగలుగుతున్నాను, కానీ దానిని వర్ణించడం అసాధ్యం. అది ఎంతో అందంగా ఉంది. ఉత్తర ధ్రువ వెలుగుని గమనిస్తున్నట్లే ఉంటుందది. అంతరిక్షం మొత్తం ఉత్తర ధ్రువ వెలుతురుతో నిండిపోయి లోపల కలిసిపోయినట్లు, రంగులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు ఉండడాన్ని ఊహించుకోండి. ఎనర్జీ, రంగులు పరస్పర సంబంధం కలిగి ఉండి ఒకదానిని ఒకటి మార్చుకుంటూ తద్వారా మార్పులు సంభవింపచేస్తూ ఉంటాయి. అది చాలా క్లిష్టమైంది. డోలోరిస్, అంతరిక్షాన్ని మేము చీకటిగాను ఖాళీగాను ఉన్నట్లు ఊహించుకుంటుంటాము. నిజానికి దాని నిండా ఈ రంగులు, ప్రకంపనలు ఇవన్నీ నిండి ఉన్నాయంటారా? అంతరిక్షం అంటే స్పేస్. అక్కడ మనం అన్ని ఏమి ఉంచుకుంటాం, ఊరికి శూన్యంగా ఉంటది, ఏముండదు అని అనుకుంటామని చెప్తున్నారు. అంటే రిగ్రెస్ చెప్తున్నారు. రిగ్రెస్ సరిగ్గా చెప్పారు. ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ ఉంటాయి ఇక్కడ స్పేస్ లో. ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ ఇవి అన్నింటి గుండా ప్రవహిస్తుంటాయి కూడా. సూర్యుడి చుట్టూ తిరిగే ఒక గ్రహం ఉన్నంత మాత్రాన అది ఎనర్జీ ప్రవాహానికి అడ్డంగా నిలబడిందని కాదు. ఆ ప్రవాహాన్ని ఆపలేదు. ఆ ఎనర్జీ ఆ గ్రహం గుండా ప్రవహిస్తూ పోతుంది. ప్రభావానికి లోను కావలసిన ఎనర్జీ మొత్తం ప్రభావానికి లోనైపోతుంది. అలాగే మొత్తం విశ్వం, ఈ విశ్వం ఇతర విశ్వాలతో సమన్వయం అయి ఉంటుంది. డోలోరిస్, ఈ ఎనర్జీ మొత్తానికి మూలం ఏది, ఎక్కడుంది? రిగ్రెసి, ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంది. దాని మూలం ఏమిటో నాకు నిజంగా తెలియదు. ఒకప్పుడు దానికి ఒక మూలం అంటూ ఉన్నదేమో మరి. ఈ ఎనర్జీలో నుంచి విశ్వాలు సృష్టి అయ్యాయి. విశ్వాలు ఎక్కడి నుంచి సృష్టి అయ్యాయి అంటే ఎనర్జీలో నుంచి. ఆ విశ్వాలు తమ జీవిత కాలం జీవించిన తర్వాత అవి క్షీణించి తిరిగి ఈ ఎనర్జీగా మారిపోతాయి. విశ్వాలకు కూడా ఉంటుంది, టైం అంటూ ఉంటుందంట. అది కూడా క్షీణించిపోయి తిరిగి ఈ ఎనర్జీగానే మారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఎనర్జీ నుంచి మళ్ళీ కొత్త విశ్వాలు పుట్టుకొస్తాయి. అంతే కదా, వేరే వేరే అంత కొత్తవి. ఇదేదో మహా పెద్ద ఎత్తున పునర్జన్మ తీసుకోవటం లాగా అనిపిస్తోంది వింటుంటే. మళ్ళీ జరిగే ఈ ప్రక్రియకు అంతం అనేదే లేదు. సృష్టిలో అతిపెద్ద దానిని
అతి చిన్న దాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంటుంది. డోలోరి సూర్య చంద్రుల నుంచి వెలుతురు వస్తుంది అని అనుకోవడానికి చాలా అలవాటి పడిపోయి ఉన్నాం. ఈ ఎనర్జీ ఎక్కడో ఒక మూలం నుంచి వస్తుందనే అనుకున్నాను. రిగ్రెసివ్ కాదు, నిజానికి అసలు ఉన్నదే ఎనర్జీ. అది సమస్తంలోనూ నిండుగా ఉంది. సర్వం ఎనర్జీనే. అదే ఎనర్జీ సృష్టి రూపాన్ని తీసుకునే ప్రక్రియలో భాగంగా అనేక రూపాలుగా మారింది. గ్రహాలు, సూర్యుడు, ఎనర్జీ, ఆలోచనలు, వివిధ విశ్వాలు, ఇలా అనేక రూపాలు. మనం మనుషుల్లో రకాలు అన్ని ఏ విధంగా చెప్తామో అలాగే గ్రహాలు, సూర్యుళ్ళు, ఎనర్జీ, ఆలోచనలు, వివిధ విశ్వాలు, ఎన్నో విశ్వం, ఇదే భూమి, ఇదే ఒకటే విశ్వం అనుకుంటాం. కాదు కాదు, ఎన్నో విశ్వాలు ఉన్నాయి ఏం చెప్తున్నారు. సూర్యుళ్ళు, మన కంటికి కనిపించే సూర్యుడు ఒక్కడే అనుకుంటా. కాదు, ఇంకా ఎక్కువ సూర్యుళ్ళు ఉన్నారు. డోలర్ సమస్తం అన్నారు కదా, దాని గురించి మీ భావన ఏమిటి. విక్రసి, ఇదంతా పెద్ద, అదంతా ఎంత పెద్దదంటే ఒక్కసారిగా అదంతా చూడటం నాకు కూడా చేత కావటం లేదు. నేను మాటల్లో చెప్పగలిగిందల్లా ఏమిటంటే, ఉన్నదంతా ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఆ ఉన్నదల్లా ఏది అంటే ఎనర్జీ. ఎనర్జీ ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అలా అయినప్పుడు రకరకాల విశ్వాలు దాని ఫలితంగా పుట్టుకొస్తాయి. చూడండి, ఎనర్జీ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది, ఉండకుండా ఏం పోదు, ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. దాని వల్ల ఏం పుట్టుకొస్తాయి, విశ్వాలు. దాని వల్ల రకరకాల విశ్వాలు పుట్టుకొస్తాయి. డోలోరిస్, ఒకవేళ అది మన భగవద్ భావనతో సరిపోతుందా అని. రిగ్రెసివ్, నిజానికి ఆ భావన చాలా సంకుచితమైనది. మీ మనస్సులకు ఉన్న పరిమితత్వాన్ని బట్టి మీరు చేయగలిగినంత చేస్తారు. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, వాస్తవాన్ని చెబుతున్నానంతే. మీకు సాధ్యపడే, మీరు చూడగలిగిన మహా విశాలమైన భగవద్భావనను ఈ ఉన్నదల్లా అనే దానితో పోలిస్తే ఆ సన్నటి దారంతో పోల్చవచ్చు. మీ సంగతే ఇలా ఉంటే మీ తోటి మానవుల్లో ఇంకా ఇలా సంకుచితమైన భగవద్భావనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇది యథార్థ స్థితి. ఇది తమ శక్తి మేరకు పూర్తిగా మనసు తెరిచి ఉంచుకోవడాన్ని వాళ్ళు చాలా భయపడుతున్నారు. తమ శక్తి మేరకు పూర్తిగా మనసు తెరుచుకొని ఉంచుకోవడానికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. డోలోరిస్, విశ్వాన్ని తయారు చేయటం, మనుషులను తయారు చేయటం మొదలైన వాటన్నింటిలో దేనినైనా, అంటే ఏ ఒక్క దానినైనా ఏదైనా నిర్దేశిస్తుందా అని పోతుంటాను అంతే. ఈ విషయం తిరిగి మన భగవద్భావన అనే దాని దగ్గరికే తెస్తోంది. రిగ్రెసి, ఎనర్జీ ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉంటుంది. అది ఎప్పుడూ క్రమవంతం చేయబడే ఉంటుంది. అది దాని నిర్మాణంలోనూ అతి చిన్న దాని వరకు సాగుతుంది. దాని వల్లనే వస్తువులు, వ్యవహారాలు క్రమ పద్ధతిలో ఉండి నిర్వహించబడుతున్నాయి. డోలోరిస్, ఈ క్రమ పద్ధతి వల్లనే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఎవరో ఒకరు దానిని నిర్దేశించాల్సి ఉంటుంది అనుకుంటున్నారు. రిగ్రెసి, లేదు, ఎనర్జీ ప్రవాహంలో విధి ఎక్కువ తక్కువలు అవుతుండడం దాని లక్షణం. తాను ఎలా అభివృద్ధి కావాలో అలాగే అవుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రవహించేటప్పుడు ఎక్కువ తక్కువలు అవుతుంటుంది క్రమబద్ధంగా. అంటే మనం ఉంటుంటేనే ఉంటుంటే నీరసంగా ఉంటుంటేనే అన్ని యాక్టివ్ ఉంటా, అంటే ఎనర్జీ అనేది ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. అది ఈ విశ్వాన్ని, ఇతర విశ్వాలను ప్రత్యేకమైన పద్ధతిలో ప్రభావితం చేస్తుంది. ఈ ఎక్కువ తక్కువలు కావడం అనేది చాలా భారీ ఎత్తు నుంచి కనపడనంత తక్కువ మోతాదు వరకు జరుగుతూ ఉంటుంది. ఈ అవధులను మీ శాస్త్రజ్ఞులు ఎన్నటికీ కనుక్కోలేరు. వాళ్ళు ఎనర్జీలోని అతి చిన్న సూక్ష్మ విభాగాలను కనుక్కుంటూ ఉంటారు తప్ప ఏనాటికి దాని మౌలిక నిర్మాణాన్ని కనుక్కున్నట్టుగా కనపడదు. డోలోరిస్, భగవంతుడే అన్నింటినీ నడిపిస్తున్నాడు అన్న భావన నుంచి బయటపడడం చాలా కష్టమవుతుందని నాకు నమ్మకంగా అనిపిస్తోంది. తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా పైవాడి చేతిలోనే ఉందని అనుకోవటం వాళ్లకు ఇష్టం. అందరూ అంతే కదా, భగవంతుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఆయన ఇష్టం, మన నుదుటి మీద రాత, నా నుదుటి మీద రాత ఆయన ఈ విధంగా రాశాడు అని ఏ విధంగా అనుకుంటాం అది చెప్తున్నారు. ఆ పైవాడి చేతుల్లో ఉందని అనుకోవటం వాళ్ళకి ఇష్టం. రిగ్రెసి, అవును, మానవ అభివృద్ధిలో తర్వాత మెట్టులో అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కర్మకు తామే బాధ్యుడు. ఏది జరగాలని వాళ్ళు కోరుకుంటారో అదే జరుగుతుంది. ఉరమని పిడుగుల జరిగిపోతున్నాయని అనుకునే వ్యవహారాలకు సైతం కారణాలు గతంలో ఏర్పడిపోయి ఉన్నాయి. గతంలోని మీ ఆలోచనలు రూపం తీసుకొని
వర్తమానంలో జరుగుతున్నాయి. గతంలోనివే ఇప్పుడు జరిగేవి, వర్తమానంలో జరిగేవి గతంలోనివే ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరో రిగ్రెస్ ఈ విషయానికి ఒక కాన్సెప్ట్ గా అంటే భావంగా రూపొందించడం జరిగింది. అది నాకు ఆమోదయోగ్యంగా అనిపించింది. ఉన్నత తలాల నుంచి మనం భూమి మీద ఉన్న వారికి సాయం చేయటం కోసం మన లెవెల్కి దిగరావటం గురించి మాట్లాడతాను. అది నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాం మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ.